హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూస్వల్ లక్కీ లాగ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్పాంజ్లో కొద్దిగా బాదంతో పిండితోని కేక్ అయితే చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఫస్ట్ బాదంతో పిండిని మిక్సీ జార్లోకి ఒక 2 గ్లాసుల వరకు వేసుకుంటున్నాను. మనం మొత్తం ప్రాసెస్ మిక్సీలోనే చేస్తాను. ఈ మిక్సీలో చేసుకున్నట్లయితే మీకు కేక్ అనేది స్పాంజ్లా వస్తుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ మిక్సీలో 2 గ్లాసుల వరకు అయితే పిండి తీసుకున్నాను కదా, మిక్సీ ఒకసారి పట్టేసుకుంటున్నాను. మరీ బరగ్గా కాకుండా అలాగే మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు చూపించాను కదా, అలా తీసుకోండి. తర్వాత మనం పిండిని అంతా ఒక గిన్నెలో అయితే కలుపుకుంటాం కాబట్టి ఒక గిన్నెలోన ముందుగా ఈ బాదంతో పిండిని తీసేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి యాలకులు అలాగే షుగర్ వేసేసుకుందాం. షుగర్ వచ్చేసి బాదంతో పిండిలో ఆల్రెడీ ఉంటుందండి, కాబట్టి మీ స్వీట్నెస్ తగ్గట్టుగా తీసేసుకోండి. లేదనుకుంటే ఇక్కడ పావు కప్పు పంచదార అయితే సరిపోతుంది. అలాగే 2 యాలకులు ఫ్లేవర్ కోసం వేసేసుకొని ఇలాగ పిండిలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పిండిని కూడా మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న బాదంతో పిండిలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మళ్ళీ ఒక పావు కప్పు రిఫైండ్ ఆయిల్ ఉంటుంది కదా, ఫ్లేవర్ ఆయిల్ కాకుండా రిఫైండ్ ఆయిల్ తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఇంకొంచెం పెరుగు కూడా వేసేసుకోవాలి. పెరుగు కూడా పావు కప్పు అయితే వేసేసుకుంటున్నాను. ఈ రెండింటిని మిక్సీ పట్టుకొని కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టేసుకోండి. ఇక చూపిస్తాను చూడండి. ఈ క్రీమీ టెక్స్చర్గా వచ్చిన దాన్ని పిండిలో వేసేసుకొని ఇందులో ఇప్పుడు బేకింగ్ సోడా కొద్దిగా అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకొని బిస్కెట్తో కానీ లేదంటే ఒక చిన్న గరిటెతో కానీ కలిపేసుకోవాలి. మీరు ఒకే రొటేట్లో తిప్పుతూ ఉంటే మనకి ఉండలు లేకుండా చాలా బాగా కుదురుతుంది. లేదనుకుంటే రాదండి. ఇప్పుడు నేను చూపిస్తున్న చూడండి, ఒకే ఫార్మేట్లో తిప్పుతూ ఉండండి. అలాగైతే మీకు ఉండలు లేకుండా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇంకో విషయం ఏంటంటే మనకి ఇలా కలుపుతున్నప్పుడు కొంచెం టైట్గా అంటే అది కొంచెం చిక్కగా ఉంది అని అనేది తెలిసిపోతుంది కదా, అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని తీసేసుకోండి. మనకి పిండి ఎలాగ ఉండాలంటే రిబ్బన్ ఫోల్డింగ్లో రావాలి. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి, చెంచాతోని రిబ్బన్ ఫోల్డింగ్లో రావాలి. ఇక్కడ నాకు కొంచెం ఇలా వస్తుంది కదా, కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నాకు రిబ్బన్ ఫోల్డింగ్ లాగా వచ్చిన తర్వాత మాత్రమే కేక్కి రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ రిబ్బన్ ఫోల్డింగ్ లాగా వస్తుంది చూసారా. సో ఇలాగ వచ్చినట్లయితే కేక్కి పర్ఫెక్ట్గా చేసుకున్నట్టు. ఇక్కడ కొబ్బరి కూర అయితే నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. కొబ్బరి కూర అనేది ఆప్షనల్, మీరు నచ్చితే వేసేసుకోండి, లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. కొబ్బరి కూర బదులు డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నా ఓకే, పర్వాలేదు. ఇప్పుడు ఒక కేక్ పెట్టుకోవడానికి ఒక చిన్న గిన్నె తీసుకొని బాక్స్ లాంటివి తీసేసుకొని దానికి నూనె అప్లై చేసేసుకోవాలి. బాక్స్ వచ్చేసి మళ్ళీ అడుగు కొంచెం ఇలాగ ఉండేది, అదే సమానంగా ఉండేది తీసేసుకోండి. ఎగుడు దిగుడు ఇలా కాకుండా డిజైన్ కాకుండా ఇలాంటివి తీసేసుకోండి. నూనె కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకొని మనం ముందుగా కలిపేసి పెట్టుకున్న కేక్ మిక్సీని అందులో వేసేసుకుందాం. ఇక్కడ ఇంకో విషయం వచ్చేసి మనం మొత్తం వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం బబుల్స్ లాగా ఉన్నాయి కదా, బబుల్ ఏమి ఉండకూడదు అనుకుంటే ఒకసారి ట్యాప్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే ఎత్తు పళ్ళం ఎలాగేమి ఉండకుండా సమానంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఒకసారి పిన్ వేసుకుని అది మిక్సీని వేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేస్తే సరిపోతుంది. తర్వాత నేను ఇంకొంచెం డెకరేషన్ అయితే కొబ్బరి కూరతో చేశాను. మీకైతే చెప్తున్నాను, కొబ్బరి కూర ఆప్షనల్. తర్వాత పొయ్యి మీద పెట్టుకునే ముందు ఒక 10 మినిట్స్ ముందే ఇలాగా గిన్నెని ఏదైనా మూత పెట్టేసి హీట్ చేసుకోండి. ఆ తర్వాత మాత్రమే కేక్ పెట్టుకుందాం. మీరు ఇక్కడ నేను రాల్ పెట్టేసుకున్నాను, మీకు సరిపోద్ది అని అనుకుంటే కూర గిన్నె ఏదైనా బోర్లించి దాని మీద ఈ బాక్స్ పెట్టుకోండి. కానీ మొత్తం మనం కేక్ ఎంత కింద గిన్నె కేక్ మొత్తం లోపల ఉండేలాగానే మూత పెట్టేసుకోవాలి. దాని మీద బరువు ఏదైనా పెట్టేసుకొని ఒక 25 మినిట్స్ తర్వాత చూసుకోండి. ఇక్కడ మనకు కుక్ అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ కుక్ అవ్వదు. కుక్ అయింది లేదా తెలుసుకోవడానికి మనం మధ్యలో ఇలాగ నైఫ్తో గుచ్చినట్లయితే క్లియర్గా రావాలి. ఇక్కడ చూసారా అంటుకుంటుంది, కాబట్టి ఇది ఇంకా కుక్ అవ్వలేదు. కాబట్టి మళ్ళీ మూత పెట్టేసుకొని దాని మీద బరువు పెట్టేసి ఇంకో 10 మినిట్స్ ఉడికించుకుందాం. ఇప్పుడు 25 + 10 అంటే 35 మినిట్స్ నాకు ఉడికింది. ఇక్కడ నాకు పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూపిస్తాను చూడండి, ఉడికిందో లేదో చూద్దాము. కేక్తో చాక్తో నేను ఒకసారి గుచ్చినట్లయితే మధ్యలో గుచ్చినట్లయితే మనకి క్లియర్గా వచ్చేస్తుంది కదా, అంటే పర్ఫెక్ట్గా బాదంతో పిండి కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కేక్ గిన్నె పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఇక నేను చిన్న తప్పు చేశాను ఏంటంటే పూర్తిగా చల్లారే వరకు ఆగకుండా ముందుగానే తిరగేసేసాను. కాబట్టి మీరైతే అలా మిస్టేక్ ఏం చేయొద్దు. అలా తొందర ఉన్న వాళ్ళైతే కనుక కొంచెం చల్లారే వరకు ఆగండి. చల్లారిన తర్వాత దాని మీద ఏదైనా ప్లేట్ పెట్టేసుకొని బోర్లించిస్తే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నేనైతే కొంచెం వేడిగా ఉన్నప్పుడే బోర్లించాను, కొంచెం అడుగున ఉండిపోయింది, మళ్ళీ అది తీసాను అనుకోండి. బాదంతో పిండితోని చాలా రెసిపీస్ అయితే నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. బూర్లు ఇంకా బిస్కెట్స్ గొట్టాలు ఎలా చేసుకోవాలని ముందుగా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. ఆ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇక్కడ ఫైనల్లీ నా కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను కొంచెం దీన్ని తిప్పి చూపిస్తాను చూడండి.
కేక్ అయితే పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇక్కడ నేను చేసిన తప్పు వల్ల కొంచెం ఇలా సెపరేట్ అయిపోయింది. లేదనుకోని చాలా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక మీకు చూపిస్తాను చూడండి. స్పాంజ్ లాగా చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.